అందరికీ నమస్తే. ఒక చిన్న నోట్బుక్లో రాసుకునే ఈ టైం టేబుల్ సాధారణంగా కనిపించవచ్చు, కానీ దాని వెనుక ఉన్న పట్టుదల, కలలు, కష్టపడే మనసు మాత్రం అసాధారణం. తెల్లవారుజామున 4 గంటలకు లేచి చదువు మొదలు పెట్టడం అనేది ఎవరికైనా సులభం కాదు. అది కేవలం అలవాటు కాదు, అది లక్ష్యంపై ఉన్న అచంచలమైన నమ్మకం. ఈ అమ్మాయి చదువును చూసుకుంటే ఒక్క విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆమె కేవలం పరీక్ష కోసం కాదు, తన భవిష్యత్తు కోసం పోరాడుతోంది. సైకాలజీ నుంచి భాష వరకు, ఇంగ్లీష్ నుండి కంటెంట్ వరకు ప్రతి అంశానికి సమయం కేటాయించడం చూస్తే ఆమె ప్రిపరేషన్ ఎంత ప్లాన్డ్గా ఉందో అర్థమవుతుంది. మధ్యలో విరామాలు పెట్టుకొని మళ్ళీ పుస్తకాలను పట్టుకోవడం అంటే ఆమె క్రమశిక్షణ ఎంత గొప్పదో చెప్పకనే తెలుస్తోంది. ఈ టైం టేబుల్లో సంఖ్యలు మాత్రమే లేవు, ప్రతి గంటలో ఆమె ఆశలు ఉన్నాయి, ప్రతి సబ్జెక్ట్లో ఆమె కళలు ఉన్నాయి. ఉదయం మొదలై రాత్రి వరకు సాగుతున్న ఈ ప్రయాణం ఒక ఉద్యోగం కోసం మాత్రమే కాదు, తన కుటుంబం గర్వపడేలా, తన జీవితాన్ని మార్చుకునేలా చేసే ఒక మహాయాత్ర. ఇలాంటి కష్టపడే పిల్లలను చూస్తే మనసు గర్వంతో నిండిపోతుంది. ఎందుకంటే వారు పరిస్థితులను నిందించరు, వాటిని మార్చేందుకు కృషి చేస్తారు. అలసట వచ్చినా ఆగరు, విసుగు వచ్చినా వెనక్కి తగ్గరు. ఎందుకంటే వారికి తెలుసు, ఈరోజు పడే శ్రమే రేపటి విజయానికి బాట వేస్తుంది అని. ఈ అమ్మాయి వంటి ప్రతి అభ్యర్థి ఒక ప్రేరణ. ఆమె పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం చూసి మరెంతో మంది ముందుకు రావాలి. ఆమెకు విజయం తప్పదు, ఎందుకంటే ఆమె కేవలం చదవడం లేదు, తన కళలను నిజం చేసుకోవడానికి ప్రతిరోజు ఒక ముందడుగు వేస్తోంది. ఆమె ప్రయాణం చూస్తే ఒకే ఒక మాట అనిపిస్తుంది: కష్టపడే చేతులు ఎప్పుడూ ఖాళీగా ఉండవు, ఒకరోజు అవే విజయాన్ని పట్టుకుంటాయి. ఆల్ ద బెస్ట్.